నమస్తే అండి, నేను రజాక్. నిన్న కుప్పంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంత సోషల్ మీడియాలో వైరల్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటన, అదేవిధంగా ఆమె పిల్లవాడు పక్కన ఉండగా ఆ పని చేసినారు. దాంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ మీడియా ఈ మీడియాని తేడా లేకుండా అన్ని మీడియా ఛానల్స్ కూడా వార్తలు ఇచ్చినాయి. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఒక రాష్ట్ర సీఎం ఆ లోకల్ ఎమ్మెల్యేనో మంత్రి గారో ఇంకొకరో రియాక్ట్ కావడం అది సెకండరీ. ఆ విధంగా పక్కన పెడితే ఒక రాష్ట్ర సీఎం వెంటనే టక్కుని రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయ్యి ఆ మహిళకు అండగా నిలబడ్డారు. ఏకంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఫోన్ చేసినారు. ఎవరైతే ఆమె మీద ఆ దారుణానికి తెగబడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయించినారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినారు. అదేవిధంగా పిల్లల చదువు ఏదైతే ఉంటుందో దానికి హామీ ఇచ్చినారు. అన్ని విధాల అండగా ఉంటామని చెప్పేసి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని. అది అంతేగాని రాజకీయం చేయడం కాదు. రకరకాల వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే టార్చర్ చేసిన రామిన అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో నేను రాజకీయాల్లో పోదలుచుకోలేదు, కానీ ఒక రాష్ట్ర సీఎం ఈ విధంగా స్పందించిన తీరైతే అది వెలకట్లేదని నేను చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అమానుషంగా తయారవుతున్నారు మనుషులైతే కనుక. సో ఆమెను కొట్టినటువంటి తీరుపై చలించిపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ఆ శిరీష బాధితురాలు ఎవరైతే ఉన్నారో శిరీష గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఫోన్లో మాట్లాడి శిరీషను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయని కూడా అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పడం రావడం జరిగింది. ఈ ఘటనలో పిల్లలు తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రి గారికి ఆ బాధితురాలు గోడి వెళ్ళబోసుకుంది. అంటే ఆమెను కానీ ఆమె పిల్లల్ని చంపేస్తారని చెప్పేసి ఆమె బాధను వెళ్ళబడుచుకుంది. దీంతో చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాలని చెప్పి సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగుంటామని, ధైర్యంగా ఉండాలని చెప్పేసి భరోసా ఇచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు ఆమెకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. 3 పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీష గారికి ఫోన్లో సీఎం గారు హామీ ఇచ్చారు. ఘటన తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయాలు పూర్తి చేయాలని, సాయం పూర్తిగా అందేలా చూడాలని చెప్పేసి సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అది ఒక రాష్ట్ర సీఎం యొక్క లక్ష్యం. మాస్క్ అడిగారు కదా అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తిని చంపేయడం కాదు, చచ్చిపోయేలా చేయడం కాదు. ఈరోజు వాళ్ళు వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ పక్కన పెడదాం. ఒక మహిళని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద ఈ విధంగా చేస్తే ఒక రాష్ట్ర సీఎం, ఒక హోమ్ మినిస్టర్ దిగి రంగంలోకి దిగినారంటే ఆ రాష్ట్రం ఎలాంటి స్టేజ్లో ఎంత ప్రొటెక్టివ్ జనానికి ఇవ్వడానికి ముందుందో, ప్రొటెక్షన్ ఇవ్వడానికి ముందుందో క్లియర్గా క్లారిటీ అయితే వచ్చిందనమాట. దీని మీద కొంతమంది రాజకీయాలు చేస్తారు. అలాంటి రాజకీయాలు పట్టించుకోవద్దు. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్లు కోకోలాలు, కానీ ఏ రోజు కూడా ఇంత బహిరంగంగా ఒక రాష్ట్ర సీఎం తన ప్రభుత్వానికి మంచి వచ్చిద్దా చెడుచిద్దా పక్కన పెట్టేద్దాం, ఆయన రంగంలోకి దిగి ముందడుగు వేసినాడంటే దీనికంటే గొప్ప పని ఇంకొకటి ఏముంటుంది?